వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎద్దనపూడి మండల జడ్పీటీసీ సభ్యురాలు చుండి లక్ష్మీనారాయణమ్మ ఆదివారం వైఎస్ఆర్ పార్టీని వీడి 50 మంది అనుచరులతో పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సాంబశివరావు ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి టీడీపీ కండువా కప్పారు. లక్ష్మీనారాయణమ్మకు టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని ఏలూరి సాంబశివరావు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఏలూరి సాంబశివరావు అన్నారు. వైసీపీ పార్టీ చేరిన వారిలో చుండి ఫణికుమార్, చుండి మురళీకృష్ణ, కొల్లా రామయ్య, పల్లెపోగు సీమోను, పేరి చీరాల వీర రాఘవయ్య, షేక్ జాన్ సైదా, పఠాన్ బాజీ, షేక్ చాంద్ బాషా, పల్లెపు నాగయ్య, కాకాని మరియబాబు, పేరేచెల్ల మల్లేశ్వరరావు, పులి సునీల్, సోమేపల్లి సునీల్, కాకాని వెంకట సుబ్బయ్య తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. మన ఎద్దనపూడి మండలంలో జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్న చుండి లక్ష్మీనారాయణమ్మ గారు మన తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వస్తా ఉన్నారు కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ఈ రోజు ఎన్నో లోకల్ బాడీస్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య ప్రజలు ఎన్నుకొని ఓటేసి గెలిపిస్తారు. మండలంలో ఆ రోజు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో విత్డ్రా చేసుకోవడం జరిగింది. ఆనాడు ప్రభుత్వ వైఖరికి నిరసనగా. కానీ ప్రజలకి సేవ చేయాలనే తలంపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది బాధ్యత కలిగి సమాజం పట్ల అవగాహన కలిగిన వ్యక్తులు పోటీ చేశారు. వారు ఈ 2 సంవత్సరాల సమయంలో 2.5 సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ ప్రభుత్వం యొక్క అసమర్థ నిరంకుశ వైఖరి వలన లోకల్ బాడీస్ అన్ని కూడా నిర్వీర్యమైపోయినాయి. ఎవరికి గౌరవం మినిమం ఇది కూడా లేకపోవడం, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ పార్టిసిపేషన్ ని అవాయిడ్ చేయడంతో పాటు వాళ్ళు చాలా చిన్న చూపు చూడటం జరిగింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు చాలా తీవ్రమైన వ్యతిరేకత, కోపంతో ఈ ప్రభుత్వం పట్ల ఉన్నారు. రెండవది, ప్రభుత్వ విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు గాని, చెప్పిన మాటలు గాని, చెప్పిన కథలు కబుర్లన్నీ వేరు, ఇప్పుడు జరుగుతున్నవి వేరు. 5 సంవత్సరాలుగా రాజధాని ఇక్కడే ఉంచుతాను, బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇంకా అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాను, నేను కూడా ఇల్లు ఇక్కడే కట్టుకుంటానని చెప్పి రాజధానిని చితివేశారు. అలాగే పోలవరం 70% పనులు పూర్తయితే మిగతా 20-30% పనులు పూర్తి చేయడం చేతకాక దాని యొక్క భవిష్యత్తునే అగమ్యగోచరంలో పడేశారు. ఆ రోజు 1300 కోట్ల రూపాయలతో నాగార్జున సాగర్ ఆయకట్టు పనుల్ని మనం అద్భుతంగా పైనుంచి కింద వరకు లాస్ట్ ఆయకట్టు వరకు కూడా బ్రహ్మాండంగా చేసుకోగలిగితే ఈ రోజు కనీసం 100 రూపాయల పని కూడా ఆ కాలువల మరమ్మతులు గాని, చిల్ల చెట్లు తీసేయడం గాని చేయలేకపోయారు. తద్వారా డ్యాములో నీళ్లున్నా ఈ రోజు రైతు దగ్గరికి రాని పరిస్థితి. కాబట్టి ఇలాగా ఆ రోజు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు గాని, సైడ్ కాలువలు గాని, డ్రింకింగ్ వాటర్ గాని, నీరు చెట్టు పథకం ద్వారా చెరువుల అభివృద్ధి గాని, చెక్ డ్యాముల నిర్మాణం గాని, రైతాంగానికి ఇచ్చే తైవాన్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు ఇవి గాని, లేకపోతే గృహ నిర్మాణ స్కీమ్ కింద 1,50,000 రూపాయల వరకు, లేకపోతే ఎస్సీ ఎస్టీలకి 2 లక్షల రూపాయల వరకు ఇచ్చే సబ్సిడీ కార్యక్రమాలు గాని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాపు కార్పొరేషన్ ద్వారా వేలాది మంది, లక్షలాది మంది యువకులకి ఇచ్చిన కార్పొరేషన్ లోన్లు గాని, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా ఒక అద్భుతమైన ప్రగతి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం సాధించింది. కానీ 5 సంవత్సరాలుగా కేవలం మట్టి అమ్ముకోవడం కోసం, అలాగే ఇసుక అమ్ముకోవడం కోసం, మందు అమ్ముకోవడం కోసం మాత్రమే అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపాలి. ఇలాంటి ముఖ్యమంత్రి నిర్వాహకం వలన, పరిపాలన వలన రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది, భవిష్యత్తు నష్టపోతా ఉన్నాం, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు మద్దతు తెలియజేయడానికి వచ్చిన జెడ్పీటీసీ సభ్యురాలకు ప్రత్యేక ధన్యవాదాలు. వారి మండలంలో వారి యొక్క సూచించిన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రముఖ ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వారు ఏదైతే ప్రజలు వారి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో వాటన్నిటిని రీచ్ అయ్యే విధంగా వారిని బలోపేతం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ